దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. నా మనసంతా నీవై. ఎపిసోడ్ నెంబర్ 266. కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వచ్చిన భరద్వాజ్ గారి దంపతులు. వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వండి. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. సూర్య ఎండీ క్యాబిన్లోకి వచ్చి చైర్లో కూర్చుంటాడు. కాబోయే ఎండీగా ఆల్రెడీ సూర్య ఆఫీస్ మొత్తం చూశాడు కాబట్టి సూర్య పెద్దగా ఆశ్చర్యపోకుండా వచ్చి చైర్లో కూర్చుంటాడు. ఎండీ క్యాబిన్ ఇంకా లగ్జరీగా కనిపిస్తుంటే జెస్సీ నోరు కళ్ళు వెళ్ళబెట్టి చూస్తూ, నాకు పట్టాల్సిన ఈ అదృష్టం అంతా నీకు పట్టింది సూర్య అని మనసులో ఈర్ష్యగా అనుకుంటుంది. జెస్సీ ఆ క్యాబిన్ మొత్తం ఆశగా చూస్తుంటే సూర్య తనను చూసి, లుక్ జెస్సీ, ఈ రోజు నుంచి షేర్ హోల్డర్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అపాయింట్మెంట్ తీసుకో. రేపటి నుంచి వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేయి అంటాడు. తనకు తెలియకుండానే ఆ చైర్కి, ఆ హోదాకి గౌరవిస్తూ ఓకే సార్ అంటుంది. సూర్య ముందు కొన్ని ఫైల్స్ కట్టలు ఉంటే రవికాంత్ అక్కడికి వచ్చి, ఇప్పటి వరకు ఈ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఫైల్స్ సార్ ఇవి. మీరు ఈ ఫైల్స్ రెడీ చేయమని ఫోన్ చేసి చెప్పారు కాబట్టి అన్నీ రెడీ చేసి పెట్టాను సార్ అంటాడు. ఓకే అని చెప్పి ఎదురుగా నిలబడిన జెస్సీని చూస్తూ, జెస్సీ, టోటల్ ఈ ఫైల్స్ మొత్తం ఫైనలైజ్ చేసి ఈ కంపెనీ అనాలిసిస్ రెడీ చేసి పంపించు అంటాడు. తనకి ఆ వర్క్ చేయడం తెలియక తెల్ల మొహం వేసుకుంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? నాకు పిఏగా చేయడానికి వచ్చావు కదా, నీకు ఆ మాత్రం వర్క్ తెలియదా అని అడుగుతాడు సూర్య. ఎందుకు తెలీదు సార్, నాకు బాగా తెలుసు. కాకపోతే నాకు ఈ పర్పస్ ఫీల్డ్లో పెద్దగా అనుభవం లేదు కదా, అందుకే కాస్త ఆలోచిస్తున్నాను అని అంటుంది. ఆఫీసులో నీకు చిన్న వర్క్ ఇస్తేనే చేయలేకపోతున్నావు, మరి ఎండీ కావాలని ఎలా అనుకున్నావు? ఎండీ కావడం అంటే ఎదుటి వాళ్ళ మీద దొంగతనం మోపడం అంత ఈజీ అనుకున్నావా అని అడుగుతాడు సూర్య. "హ్మ్, ఎండీ సీట్లో దర్జాగా కూర్చొని ఈ కంపెనీకి బొక్కలు పెడుతూ మా కంపెనీ కొన్న బొక్కలు పూడ్చుకుందామని నేను పెద్ద ప్లాన్ వేస్తే అంతా నాశనం చేస్తూ వచ్చి ఈ వర్క్ అప్పజెప్తున్నావు. ఇలాంటి వర్క్లో మనకి ఓనమాలు కూడా రావు. ఈ లెక్కన నేను ప్రతిసారి సూర్య దగ్గర బుక్ కావడమేనా అని మనసులో అనుకుంటుంది. నేను మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు కోపంగా చూస్తూ. అది సార్, నేను ఈరోజే కదా జాబ్లో జాయిన్ అయింది. అన్ని వర్క్స్ చిన్నగా నేర్చుకుంటాను సార్ అని అంటుంది. ఇవి తీసుకొని క్రాంతి దగ్గరికి వెళ్ళు. నేను క్రాంతికి ఫోన్ చేసి చెప్తాను. క్రాంతి వాటిని ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాన్ని బట్టి వర్క్ చేసి తీసుకురా అంటాడు. ఓకే సార్ అని చెప్పి ఊపుకుంటూ వెళ్తుంటే, ఫైల్ తీసుకువెళ్ళకుండా అలా వెళ్తున్నావేంటి అని అడుగుతాడు సూర్య. ఆ మాటతో జెస్సీ వెనక్కి తిరిగి, నేను ఫైల్స్ తీసుకెళ్ళడం ఏంటి సార్, ఈ ఫైల్స్ ఫ్యూన్ తీసుకొస్తాడు కదా అని అంటుంది. చూడు, ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు ఫోజులు కొట్టడానికి ఇది జెస్సీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కాదు, బిఎల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో సూర్య కింద వర్క్ చేస్తున్నావు. అది గుర్తుపెట్టుకో. నీకోసం ఎదురు వర్క్ చేసేవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ ఉండరు. వచ్చి ఫైల్స్ తీసుకొని వెళ్ళు అంటాడు. వామ్మో, నాతో ఆడుకోవటానికి ఫిక్స్ అయ్యాడనుకుంటా అని అనుకొని మొయ్యలేనని ఫైల్స్ పట్టుకొని ఆ క్యాబిన్ నుండి వెళ్తుంటుంది. సూర్య క్రాంతికి ఫోన్ చేసి ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్తే, ఓకే, నేను కాసేపట్లో జెస్సీతో ఆ వర్క్ చేయించి పంపిస్తాను అంటూ క్రాంతి దగ్గర నుంచి సమాధానం వస్తుంది. అసలే తన మీద కసిగా ఉన్న క్రాంతి కూడా వీలుని బట్టి తనతో ఆడుకుంటూనే ఉంటుంది. ఇక ఐశ్వర్య నిలయంలో భరద్వాజ్ గారు, లక్ష్మి గారు చెర్రీని పక్కన కూర్చోబెట్టుకొని ఒడిలో అను పాపను పెట్టుకొని సందడి చేస్తుంటారు. పిల్లలతో ఇష్టంగా మెలుగుతున్న ఆ పెద్దవాళ్ళని చూసి కళ్యాణ్, మైథిలి కూడా సంతోషపడుతుంటారు.
ఈలోపు అర్జున్ సంజనాని, అన్విని తీసుకొని అక్కడికి చేరుకుంటాడు. పరిచయాల తర్వాత ఆ దంపతులు అన్విని కూడా దగ్గరికి తీసుకొని అర్జున్, సంజనతో కలుపుగోలుగా మాట్లాడుతుంటారు. ఇలా మాట్లాడుతుండగానే భరద్వాజ్ గారి కోరిక మేర జ్యోతి, జగన్నాథం, విజయ్ కూడా అక్కడికి చేరుకుంటారు. వీరే క్రాంతి ఫ్యామిలీ మెంబర్స్ అంటూ కళ్యాణ్ వాళ్ళని కూడా పరిచయం చేస్తాడు. మా కూతురు, మా అల్లుడికి మీలాంటి పెద్ద కంపెనీలో ఎండీ, జీఎం పోస్టులు ఇచ్చారని తెలిసి చాలా సంతోషపడ్డాం సార్ అంటూ జగన్నాథం వాళ్ళతో మాటలు కలుపుతుంటాడు. ఇలా కాసేపు తర్వాత ఏమైనా మాకు సూర్య వల్ల మంచి ఫ్యామిలీస్ పరిచయం అయ్యాయి కళ్యాణ్. ఇక్కడ కంపెనీ పెట్టే ఆలోచన వచ్చినప్పుడు ముందు భయపడ్డాను. కానీ ఇప్పుడు తృప్తిగా బాధ్యతలన్నీ సూర్యకి, క్రాంతికి అప్పజెప్పి మరో 2 రోజుల్లో మేము ఫ్లైట్ ఎక్కుతాము అని మాట్లాడుతుంటారు. ఇక ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో ఈశ్వర్ క్రాంతి సీటు తడుముతూ లోన్లీగా ఫీల్ అవుతుంటే భాను అక్కడికొచ్చి, "ఏమైంది ఈశ్వర్ అలా ఉన్నావు?" అని అడుగుతుంది. ఈశ్వర్ ఆ బాధలో ఉండిపోయి, "నా గుండెల్లో ఉన్న క్రాంతి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మేడం" అంటూ నోరు జారుతాడు. "ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఎలా ఉంది ఒళ్ళు?" అంటూ వాడి చెంపన ఒక్కటి పీకుతుంది భాను. తొందరలో భాను దగ్గర మాట జారినందుకు చెంపదెబ్బ నొప్పితో పాటు నాలుక కూడా కొరుక్కొని, "అంటే నా ఉద్దేశం క్రాంతి మేడం అక్కడ ఆఫీస్‌కి వెళ్ళినా ఇక్కడ అందరికీ గుర్తుంటుందని చెప్తున్నాను మేడం" అంటాడు. "నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావో నేను అర్థం చేసుకోగలను. మైథిలి మేడం రికమెండేషన్‌తో నువ్వు ఆఫీసులో ఉండి బతికిపోతున్నావు. అది గుర్తుపెట్టుకొని ఉండు" అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఛ! ఎవ్వరు పడితే వాళ్ళు నన్ను కొట్టేవాళ్ళే అని తిట్టుకుంటూ క్రాంతి చైర్ వైపు బాధగా చూస్తుంటాడు. సాయంత్రానికి పరశురాం, జెస్సీ, ఈశ్వర్ మందు మీటింగ్ పెడతారు. వాళ్ళు నన్ను పిఏగా చూడటం లేదు నాన్న. ఒక స్వీపర్‌ని చూస్తున్నట్టుగా చూస్తున్నారు. ఫస్ట్ రోజుకే సూర్య నాకు చుక్కలు చూపించాడు. ఇక క్రాంతి అయితే నన్ను ఫుట్‌బాల్ ఆడుకుంటుంది. అక్కడ వర్క్ చేయాలంటే నాకు మహా నరకంగా ఉంది అని అంటుంది. ఆ నరకం కోసమేనా మనం చేసిన దుర్మార్గాలన్నీ అందరి ముందుకు వెళ్ళి చెప్పింది అంటాడు పరశురాం. వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచాలనే కదా నాన్న నేను ఏది చేసినా కూడా అంటుంది జెస్సీ. వాళ్ళని ఏదో చేస్తాను, పీకుతానని చెప్పి మన పరువు నలుగురి ముందల పెట్టావు. నువ్వేమో గాని నేను బయట తల ఎత్తుకోలేక చస్తున్నాననుకో అంటాడు పరశురాం. వీటన్నిటికీ కారణం ఆ కళ్యాణ్ నాన్న. నేను అందరి ముందు మన దుర్మార్గాలను ఒప్పుకోవడం వెనక కళ్యాణ్ ఉన్నాడని నాకు అప్పుడే తెలిసింది అంటుంది జెస్సీ. నీకే కాదు నాకు తెలిసింది అంటాడు పరశురాం కళ్యాణ్ మీద కోపంతో. కళ్యాణ్ ఆఫీస్, ఇంటి మీద ఐటీ దాడులు చేయటానికి ఇంకా ఎన్ని రోజులు నానా అని అడుగుతుంది జెస్సీ. వస్తుందమ్మా, ఆ టైం దగ్గరలోనే ఉంది. ఆ రోజు కోసమే నేను వెయిట్ చేస్తున్నాను అంటాడు పరశురాం. మీరు వెయిట్ చేయటమేమో కానీ ఆ మైథిలి ఫోన్ చేసిన ప్రతిసారి నా చెవుల నుంచి రక్తం వచ్చేలా తిట్టిపోస్తుంది. అనవసరంగా నన్ను ట్యాక్స్ కట్టనివ్వకుండా షేర్ మార్కెట్లో పెట్టించావు. వాటి వాల్యూ అంతా పడిపోయింది అంటూ నా దుమ్ము దులుపుతుంది అంటాడు ఈశ్వర్ చిరాకు పడుతూ. ఒక్కరిని నాశనం చేయాలంటే ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి ఈశ్వర్. అన్నీ తట్టుకుంటేనే కదా ఏదైనా మనం సాధించగలిగేది అంటాడు పరశురాం. నా పరిస్థితి అలాగే ఉంది. సూర్యాని, క్రాంతిని నాశనం చేయటానికి నేను టార్చర్ అనుభవించటం లేదా అంటుంది జెస్సీ. సూర్య, క్రాంతి విడిపోవడం కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను మేడం. క్రాంతి పక్కన సూర్య సీటు ఖాళీ అయితేనే నాకు ఛాన్స్ వస్తుందని ఎదురు చూస్తున్నాను అంటాడు ఈశ్వర్. "హ్మ్, వీడిదొక గోల" అంటూ జెస్సీ తల పట్టుకుంటుంది. "ఈ మధ్య మీ అమ్మకి మనం అసలు లెక్క లేకుండా పోతుందమ్మా. ఆస్తులు పోతుంటే పెళ్ళాం దగ్గర నా వాల్యూ కూడా పడిపోతుంది. ఇంటికి వెళ్దాం పదా" అంటూ పరశురాం, జెస్సీ బయలుదేరితే ఈశ్వర్ అక్కడే ఫుల్లుగా తాగి పండి
మై డియర్ ప్రిన్సెస్ అంటూ క్రాంతిని కలవరిస్తుంటాడు. సూర్య ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతూ లోపల కూర్చొనుంటే, క్రాంతి వెన్నెల కురుస్తున్న చీకట్లో బయట చెట్ల దగ్గర నిలబడి ఆలోచనలో ఉంటుంది. కొద్దిసేపటికి సూర్య ఫోన్ పెట్టేసి క్రాంతి కోసం చూస్తూ బయటికొస్తాడు. తనేదో ఒంటరిగా ఆలోచిస్తూ ఉండటం చూసి తన దగ్గరికి వెళ్ళి, "పడుకోకుండా ఇక్కడేం చేస్తున్నావు?" అని అడుగుతాడు. "నిద్ర పట్టడం లేదు" అంటుంది. మనసులో దిగులుంటే నిద్ర పట్టదు. నన్ను అనుమానిస్తూ నువ్వు లేనిపోని ఆలోచనలు పెట్టుకొని దిగులు పడుతున్నావు క్రాంతి అంటాడు సూర్య. సూర్య మాటలు వినడానికి క్రాంతి ఆసక్తి చూపక, ఇప్పుడు నాకు నిద్రొస్తుంది, గుడ్ నైట్ అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంటే, ఆగు క్రాంతి అంటూ తన చేయి పట్టుకొని ఆపుతాడు. ఏంటి అన్నట్టుగా వెనక్కి తిరిగి చూస్తుంది. నేను చెప్పేది నిజం క్రాంతి. తనకి నాకు మధ్య ఎలాంటి ఫిజికల్ రిలేషన్ లేదు అంటాడు. నువ్వు ఎన్నోసార్లు తనకి ముద్దు పెట్టడం, నా ముందే తనతో ప్రేమగా మాట్లాడడం చూశాను. మీరిద్దరూ కలిసి బట్టలు లేకుండా బెడ్ మీద పడుకోవటం నా కళ్ళతో నేను చూశాక కూడా రిలేషన్ లేదు అంటే ఎలా నమ్మాలని అప్పుడు అడిగాను, ఇప్పుడు అడుగుతున్నాను అంటుంది. తన అనుమానాన్ని ఎలా క్లియర్ చేయాలో సూర్యకి అర్థం కావడం లేదు. జెస్సీ నా మీద దొంగతనం నేరం మోపి నీకు తన మోసం బయటపడిన దగ్గర నుంచి నువ్వు తన మీద ద్వేషాన్ని పెంచుకొని తనకి దూరం అయ్యావు. ఇది మాత్రం ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే ఆఫీసులో ఉంటుంది కాబట్టి మీ ఇద్దరి మధ్య ఉన్న ద్వేషం మళ్ళీ ఎక్కడ ప్రేమగా మారిపోతుందేమోనని కాస్త భయపడుతున్నాను. ఒకవేళ నేను భయపడిందే జరిగితే ఇక నేను నిన్ను పర్మనెంట్‌గా వదిలేసి వెళ్ళడం తప్ప ఇంకొక ఆప్షన్ నా దగ్గర లేదు అంటుంది. వెళ్ళిపోతాననగానే సూర్య కోపం తెచ్చుకుంటూ, "ఏయ్ మెంటల్! ఏం మాట్లాడుతున్నావు? నేను ఆటో తిప్పినంత కాలం బానే ఉన్నావు కదా! ఇప్పుడు కాస్త పొజిషన్ మారిందనుకున్న సంతోషంలో ఉంటే నన్ను వదిలి వెళ్తానంటావేంటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడి నన్ను బాధ పెట్టకు" అంటాడు. సూర్య కోపంలో తన మీద ప్రేమ క్రాంతికి అర్థమవుతున్నా, తన మనసులో ఉన్న అనుమానాలతో ఆ ప్రేమని స్వీకరించలేకపోతుంటుంది. సరేలే, ఇప్పుడు మన మధ్య వాదనెందుకు గాని ఆలోచనలు మానేసి వెళ్ళి పడుకో అంటాడు. నువ్వెళ్ళు, నేనిప్పుడు రాను అని అంటుంది. ఇప్పటికే లేనిపోనివన్నీ ఆలోచించుకొని నీ మైండ్ పాడు చేస్తూ నన్ను బాధ పెడుతున్నావు. ఇంకా ఇలా ఒంటరిగా ఆలోచించి మనిద్దరి మధ్య దూరం పెంచడానికా అంటాడు కోపంగా. ఏంటి అలా కోపగించుకుంటావు? నువ్వెళ్ళి పడుకోపో, నేను తర్వాత వచ్చి పడుకుంటాను అని అంటుంది. నిన్నిలా వదిలేస్తే నీ ఆలోచనలు ఇంకా భయంకరంగా మారిపోతాయి అంటూ తనని రెండు చేతులతో ఎత్తుకుంటాడు. సడన్‌గా సూర్య అలా ఎత్తుకునేసరికి క్రాంతి ఆశ్చర్యపోతూ, "నన్నెత్తుకున్నావేంటి? దింపు" అని అంటుంది. "దింపను, తీసుకెళ్ళి పడుకోబెడతాను" అంటూ దింపమని అంటున్నా కూడా వినిపించుకోకుండా తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి, కళ్ళు, నోరు మూసుకొని మైండ్ స్విచ్ ఆఫ్ చేసి నిద్రపో అంటూ తనకి దుప్పటి కప్పి లైట్ ఆఫ్ చేసి డోర్ వేసుకుని వెళ్ళిపోతాడు. హ్మ్. ఇలా జెస్సీని ఎన్నిసార్లు ఎత్తుకున్నాడో అని తిట్టుకుంటుంది. 2 రోజుల తర్వాత కళ్యాణ్, సూర్య, భరద్వాజ్ గారి దంపతులకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్‌పోర్ట్‌కి వస్తారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి. అలాగే హైప్ ఇవ్వండి. కామెంట్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.